హే గైస్, నేను మీ భద్ర అని. వెల్కమ్ టు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీకి సంబంధించి స్వయం ఉపాధికి ఏవైతే లోన్స్ అయితే ఉన్నాయో, ఈ లోన్స్‌కి డేట్ అనేది ఎక్స్‌టెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అఫీషియల్ జీవో కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇకపోతే కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. అన్న, షాప్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చా? ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? ఇకపోతే ఈ లోన్ అనేది ప్రస్తుతానికి బీసీ, మనకి ఓసీ సంబంధించి వాళ్ళకి మాత్రమే ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకా ఆప్షన్ అయితే రాలేదు. ఇన్ కేస్ వీళ్ళకి ఎప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి వివరాలైతే మనం చూద్దాం. ఇకపోతే ఇప్పటికే నేను లోన్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి వీడియోలో అయితే ఇచ్చాను. ఈ వీడియోలో జస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్, ఈ కొత్తగా వచ్చిన జీవో గురించి పూర్తి వివరాలు చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ప్రస్తుతానికి ఆప్షన్ లేదండి. ఈ లోన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఓసీకి సంబంధించిన వాళ్ళు, ఇకపోతే బీసీ సంబంధించిన వాళ్ళకి మాత్రమే లోన్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇకపోతే షాప్ ఉన్నా, షాప్ లేకపోయినా ఎవరైనా సరే ఈ బిజినెస్ సంబంధించి లోన్స్ అయితే పెట్టుకోవచ్చు. దాదాపుగా మనకి 150 రకాలలో మీరు ఏ రకానికి సంబంధించిన బిజినెస్ కానీ, లేదా మీకు ఇంటికాడనే ఉండి ఏదైనా స్వయం ఉపాధి కానీ, లేదా ఫార్మర్‌కి సంబంధించి కానీ, ఏదైనా ట్రాక్టర్ కానీ, ఏదైనా షాప్ ఉన్నా కానీ, లేకపోయినా కానీ వీటన్నిటికి సంబంధించి 150 రకాల సంబంధించి ఏదో ఒక కేటగిరీకి మీరు బిజినెస్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చును. దాదాపుగా మనకి లోన్ వచ్చేసి 5,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. 5,00,000లో 50% సబ్సిడీ, అంటే రూ. 2,50,000 అనేది సబ్సిడీ పోతుంది. రిమైనింగ్ రూ. 2,50,000 మాత్రమే మనం పే చేయాలి. ఇక్కడికి డౌట్ క్లియర్. ఇకపోతే ప్రస్తుతానికి మనము కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే జస్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇకపోతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుందండి. అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ అనేది అయితే లింక్ ఉండాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది లింక్ ఉండాలి. సో ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే చాలు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరే మీ మొబైల్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మీ సేవ కానీ ఏదైనా సీఎస్‌సీ సెంటర్‌కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు అన్న, మేమే అప్లై చేసుకుంటామంటే ఈ వీడియో కింద నేను మీకు, లేదా పైన ఐ కార్డ్స్‌లో 2 వీడియోస్ ఇస్తాను. ఒకటి వచ్చేసి బీసీకి సంబంధించి కేటగిరీ వాళ్ళు ఎలా అప్లై చేయాలి, లేదంటే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఈ 2 వీడియోస్ ఆల్రెడీ నేను చేశాను. ఇన్ కేస్ మీరు బీసీకి సంబంధించి అయితే బీసీ కేటగిరీ వీడియో చూసి మీ మొబైల్‌లోనే మీరే ఫ్రీగా అప్లై చేసుకోండి. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఓసీ వాళ్ళైతే ఓసీకి సంబంధించిన వీడియో సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇకపోతే మనకి అప్లై చేసిన తర్వాత మీ మండలం ఆఫీస్‌కి మీ అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి పలానా రోజు ఇంటర్వ్యూ అని చెప్తారు. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీరు అప్లై చేసిన డాక్యుమెంట్స్, అలాగే మనకి అప్లై చేసినాక ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. వచ్చేసి జిరాక్స్ అయితే 2 సెట్లు జిరాక్స్ అయితే తీసుకొని పోవాలి. అక్కడ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఇదండి లోన్స్‌కి సంబంధించి. ప్రస్తుతానికి లోన్స్ సంబంధించి ఈ నెల 25 లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ 2 డేస్ అయితే ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తేదీ ఇంకా మళ్ళీ పెంచారని, మాక్సిమం ఇప్పటికే 2 సార్లు అయితే పెంచడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.